భూలోకంలో సైతాను యొక్క ప్రణాళిక రద్దయిపోవాలంటే, సైతాను రాజ్యం నుంచి కూడా మనుషులు విడిపించబడాలంటే, హల్లెలూయా, శక్తివంతమైన సంఘము ద్వారానే అది సాధ్యమో. నీ ద్వారా, నా ద్వారానే సాధ్యమో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. రాత్రి మనం ధ్యానిస్తున్న అంశము సజీవమైనటువంటి రాళ్ళము, సజీవమైనటువంటి రాళ్ళము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్తలోంచి కూడా 16వ అధ్యాయం నుంచి కూడా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం నుంచి కూడా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇక్కడ ఈ లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన పేతురు యొక్క ధన్యత గురించి మాట్లాడుతున్నాడు. పేతురు యొక్క ధన్యత గురించి మాత్రమే కాదు, ఒకదని చెప్పాలంటే శిష్యులందరి యొక్క ధన్యత గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పేతురు తన యొక్క భావాన్ని మాత్రం వ్యక్తపరచలేదు, కానీ పేతురు శిష్యులు అందరి పక్షంగా కూడా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులందరి పక్షం అని అంటున్నాడు, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అని చెప్పేసి అంటున్నాడు. దానికి ప్రభువు చెప్పిన మాట, నీవు ధన్యుడవు అని చెప్పాడు. ధన్యుడు అని చెప్పిన తరువాత నీవు పేతురువు అన్నాడు. యువర్ పీటర్, నువ్వు పేతురువు. ఇంకా మనం మూల భాషలోకి వెళ్ళి చూడంటే, నువ్వు పేతురు అన్న మాటకు అర్థం ఏంటంటే యు ఆర్ ఏ పీస్ ఆఫ్ రాక్. నువ్వు ఒక రాయివి అని చెప్పేసి అన్నాడు. ముందేమన్నాడు, నువ్వు ధన్యుడవు. ఎందుకు నీవు ధన్యుడవు? ధన్యులము ఆయన మాత్రమే కాదు, మనము కూడా ధన్యులము. ఎప్పుడు ధన్యులము? దేవునిగా ఎరిగినప్పుడు మనము ధన్యులము. చాలామందికి దేవుని గురించి తెలుసు, కానీ దేవుని గురించి ఎంత తెలుసు? కొంచెము తెలుసు. దేవుని గురించినటువంటి భావాలు చాలామంది జీవితాల్లో అల్పమైనటువంటి భావాలు ఉంటాయి. దేవుని సంపూర్తిగా తెలుసుకోరు, మనసు దేవుని మీద పెట్టరు. చాలామంది మనసు ఎక్కడో ఉంటుంది, వారు ఎదగరు ఆధ్యాత్మిక జీవితంలో. వారు ఎప్పుడు కూడా అంటే మరుగుజ్జి వాడు ఉన్నట్టు ఎప్పుడు అదే స్థితిలో ఉంటారు. సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఎదుగుదల వారిలో ఉండదు. ఎందుకంటే మనసు దేవుని మీద ఉండదు. మనసు దేవుని మీద లేనప్పుడు నువ్వు యేసు ఎవరో గ్రహించలేవు. దేవుడైతే ప్రత్యక్షత ఇచ్చేవాడు, కానీ అయితే నీవు నేను ప్రత్యక్షత ఎట్లా ఉండాలి? దానిని పొందుకున్నట్టు ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి దేవుడే. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి దేవుడే. అయితే నీకు మాత్రం ఏం కావాలి? వెనకాల చెవులు కావాలి. చెవులు లేని వారితో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? కళ్ళు లేని వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూడంటే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు కదా. చాలామంది జీవితాల్లో ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారి జీవితాల్లో బాహ్యంగా ఎలా కనపడతారంటే కళ్ళు ఉన్నట్టు, చెవులు ఉన్నట్టు కనపడతారు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే, నిజంగా చూస్తే వారిలో ఏమి లేవు. వారికి ఆధ్యాత్మిక నేత్రాలు లేవు, ఆధ్యాత్మిక చెవులు లేవు. ఒక విధంగా దేవుని ప్రత్యక్ష వారి ముందే ఉంది, కానీ వారు దేవుణ్ణి చూడలేరు, దేవుని మాటను వినలేరు. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? ఆకలి దప్పులో కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆకలి దప్పులో కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన ఆకలిగా ఉన్న వారిని ఏం చేస్తాడు? మంచి పదార్థాలతో. మంచి పదార్థాలు అంటే
ఆ దేవుని యొక్క మంచి మంచి ప్రత్యక్షతను దేవుడు మనకు దయచేసేటువంటి దేవుడు. ఎప్పుడు నీ జీవితంలో నువ్వు దేవునిగా ఎరిగి ఉంటావో, దేవునిగా చూస్తావో, స్వస్థపరిచేవాడుగా చూస్తావో, బలపరిచేవాడుగా చూస్తావో, కుటుంబాన్ని కట్టేవాడు చూస్తావో, హల్లెలూయా, నీ సమస్య నుంచి విడిపించేవాడుగా చూస్తావో, పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడుగా చూస్తావో, హల్లెలూయా, నీ జీవితం మారిపోతుంది, హల్లెలూయా, నీ ఆలోచన తీరు మారిపోతుంది, హల్లెలూయా, ప్రతిదానికి నువ్వు భయపడవు, ప్రతిదాని నుంచి వణికిపోవు, హల్లెలూయా, ప్రతిదాని నుంచి కూడా గడగడలాడవు, హల్లెలూయా. నువ్వు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దేది నిన్ను చూసినప్పుడు కూడా ఏమవుతుంది, గడగడలాడుతుంది. ఎందుకని నీకు తెలుసు నిజమైన దేవుడు ఎంత గొప్పవాడు, నువ్వు ఎరిగి ఉన్నావు, హల్లెలూయా. అందుకని నిజ దేవుని ఎరగనటువంటి వారు ప్రతిదాని కూడా ఏమైపోతారు, భయపడిపోతూ ఉంటారు. ఆమేన్. ప్రభు ఉన్నాడు, ఏమన్నాడు, నువ్వు ధన్యుడవు. ఎందుకో నువ్వు ధన్యుడవు? అందరూ ఎవరు కొంటున్నారు, ఈయన ఎవరో ప్రవక్త, ఎవరో ప్రవక్త తిరిగి వచ్చాడు, బాప్తిస్మ యోహాను తిరిగి వచ్చాడు, ఏలియా తిరిగి వచ్చాడు అంటే వాళ్ళ భావన ఎందాకెళ్తుంది? వాళ్ళ భావన ప్రవక్త మాత్రమే, మంచి బోధకుడు మాత్రమే, మంచి ఉపదేశకుడు మాత్రమే అనుకుంటారు. హల్లెలూయా. దేవుని ఎరిగి ఉండకుండా బలమైన నమ్మిక లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా బలహీనంగానే ఉంటుంది. చాలా మంది దేవుని రాజ్యంలో ఉన్నారు, కానీ ఆలోచనలు ఎప్పుడు కూడా బలహీనమైన ఆలోచనలు, భయమో జీవితంలో, ఎప్పుడు ఆందోళన. కారణం దేవుని ఇంకా ఎరగలేదు. చూడవలసిన దేవుణ్ణి చూడలేకపోతున్నారు, వినవలసిన దేవుని మాటను వినలేకపోతున్నారు, గ్రహింపును ఖాళీగా ఉండలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నువ్వు ధన్యుడు అన్నాడు. ఎందుకు నువ్వు ధన్యుడవు? నువ్వు యేసును ఎరిగి ఉన్నావు, అందుకనే ధన్యుడవు. నువ్వెవరు? యేసునే ఎరిగి ఉన్నావు. కొంతమందికి హెడ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ హెడ్ నాలెడ్జ్ హార్ట్లోకి వెళ్ళదు. అంటే తలకాయ నిండా ఉంటుంది, కానీ అది ఎక్కడికి వెళ్ళదు, హృదయంలోకి వెళ్ళదు. ఏం చేసుకుంటావు? తలకాయలో ఉంది, హృదయంలోకి వెళ్ళకపోతే లాభం ఏముంది? అన్నీ తెలుసు, కానీ రక్షకునుగా అంగీకరించు. అన్నీ తెలుసు, కానీ ఆ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వరు. నువ్వు జ్ఞానము కలిగి ఉండటం మాత్రమే సరిపోదు, నువ్వేం కావాలి? హృదయంలో దేవునికి చోటు ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉండాలి. హృదయ సింహాసనం మీద కూర్చోనివ్వాలి ప్రభువుని, హల్లెలూయా. అందుకని హెడ్ నాలెడ్జ్ తలకాయలో ఉంటావు సరిపోదు. ఎక్కడ రావాలి? హృదయంలో. ప్రభువా, నా జీవితము నీది ప్రభువా, ఈ హృదయ సింహాసనం మీద కూర్చో ప్రభువా, పాలించు ప్రభువా, రక్షకుడా పాలించు ప్రభువా. అటువంటి అనుభవం మనందరి జీవితాల్లో ఉండాలి. అప్పుడు మనం ఏం చెప్పచ్చు? మేమెవరు? మేము ధన్యులం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతీయులంతా బంగారం మీద, బంగ్లాల మీద ఉన్నారు. ధన్యులు అంటే దేవా మాకు బంగారం ఇస్తే, బంగ్లా ఇస్తే మేము ధన్యులము అని అంటారు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? బంగారం కాదు బాబు, బంగ్లా కాదు నాయన, ధన్యత ఏంటి? యేసు ఎరిగి ఉంటాం, ధన్యత. సరే, మనం ముందుకు వెళ్తే ప్రభు మాట్లాడుతున్నట్టు మాట ఇక్కడ, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నువ్వు పేతురువు, యు ఆర్ ఏ రాక్. ఎప్పుడు మనం ప్రభువుని అంగీకరిస్తామో, ఎప్పుడు ప్రభువుని ఆ రక్షకుడుగా మనం గుర్తిస్తామో, మన జీవితానికి ఒక పర్పస్ వస్తుంది. చాలామంది జీవితంలో డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ కొన్నిసార్లు డిప్రెషన్కి కారణం ఏంటి తెలుసా?
కారణం ఏమిటంటే ఏమి చేయకుండా ఊరికనే కూర్చోండి, ఏమి చేయకుండా ఊరికనే కూర్చోండి. దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుడు మొండెని చేసేసి, ఇప్పుడు కాళ్ళు చేయి లేకుండా మొండెని చేసి కూర్చోబెట్టదు దేవుడు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? చేయించాడు. చెయ్యిని ఎట్లాంటి చేయించాడు? కదిలే చేయించాడు. వేళ్ళని ఎట్లాంటి వేళ్ళని ఇచ్చాడు? కదిలే వేళ్ళని ఇచ్చాడు. కదలని వేళ్ళు ఇచ్చాడా? కదలని వేళ్ళు ఇవ్వలేదు, అవును కదా. కాళ్ళని ఎట్లాంటి కాళ్ళని ఇచ్చాడు? కదిలే కాళ్ళని ఇచ్చాడు. మీ కాళ్ళు కదులుతున్నాయా? నా ఎక్కువ కదులుతూ ఉంటాయి. ఐ మీన్ కదలాలి. కదలాలంటే అర్థం ఏంటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేహం ఎందుకు చేశాడు? 6 రోజులు పని చేశాడు, ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు? 6 రోజులు. ఎన్ని రోజులు? 6 గంటలు కాదు, 6 రోజులు పని చేయమన్నాడు. 7వ రోజు ఏమన్నాడు? విశ్రాంతి తినమన్నాడు. అయితే అది భౌతిక ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. భౌతిక ప్రపంచంలో మనం ఏం చేసేవారికి ఉండాలి? పని చేసేవారికి ఉండాలి. అయితే ఆ పని ద్వారా నీకేమొస్తుంది? పని ద్వారా అనేకమైన మేళ్ళు ఉన్నాయి. ఒకటి, నువ్వేదైనా పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని చూసుకున్నప్పుడు నీకేం కనపడుతుంది? ఫలితం కనపడుతుంది. ఆ పనికి ఏం కనపడుతుంది? ఫలితం కనపడుతుంది. పని అయిన తర్వాత ఆ ఫలితాన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది? భలే ఉందే, ఈ పని చేసింది నేనేనా? నాకు అనిపిస్తుంది ప్రసంగం చేసినాక, ఈ ప్రసంగం చేసింది నేనేనా? భలే ఉందే అంటే ఏమవుతుంది? పని చేసినప్పుడు ఫలం చూస్తే నీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, నీలో ఉన్నటువంటి సామర్థ్యత బయటకు వస్తుంది. దాన్నంతా చూసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది? అరే, నాకు తెలియదే దేవుడు నాకు ఇంత శక్తి ఇచ్చాడని. నువ్వే కాదు, నువ్వు చేసిన పని ఇతరులు చూసేమంటారు, అరే భలే చేసావే, నువ్వేనా వండింది? నేనే. భలే వండుతున్నావే, షాప్ పెట్టే, వంటల షాపు, కర్రీ పాయింట్ పెట్టేసేయచ్చు. ఎందుకని? నువ్వు వండావు. నువ్వేం వండకుండా కూర్చొని ఏ పాయింట్ లేదు. చాలామంది ఓ లక్ష్యం ఉంది. భౌతిక జీవితానికి దేవుడు ఏం చేశాడు? పనిని పెట్టాడు. ప్రతి మనిషి కూడా దేవుడు అన్నాడు 6 రోజులు పని చేయమన్నాడు. చేయలేని వాళ్ళ సంగతి వేరే. ఒక ఆయన అంట దేవుని దగ్గరికి వెళ్ళి, దేవ ఆశీర్వదించు, దేవ ఆశీర్వదించు, దేవ ఆశీర్వదించని ఒకటే ప్రార్థన చేస్తున్నానంట. ప్రార్థన చేస్తానంటే దేవుడు అన్నాడంట, ఆశీర్వదిస్తానికి రెడీగానే ఉన్నాడంట. అయితే దేవుడు అన్నంట, ఏమి ఆశీర్వదించమంట ఒకసారి చెప్పు అన్నాడంట. ఎందుకంటే ఆశీర్వదించడానికి అసలు నువ్వు ఎక్కడ పనే లేదు, చేసేదేమి లేదు. మరి ఆశీర్వదించడానికి ఏముంది? దేవుడు ఆశీర్వదించడానికి కూడా ఏమైనా ఉండాలి కదా, పని ఉండాలి, లేదా మొక్క ఉండాలి, నాటింది ఏదైనా ఉండాలి, ఏదైనా చేయాలి కదా. ఏమి చేయకుండా ఆశీర్వదించమంటే ఊరికే తెచ్చి పడేయమని. దేవుడు అటువంటి వాడు కాదు. సరే, అది భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వద్దాం ఒకసారి. ఆధ్యాత్మిక ప్రపంచానికి వస్తే, నువ్వెప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చావో దేవుడు వెంటనే అప్పుడు నేను పని చేసేవాడుగా చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటాడు పేతురుతో, నువ్వు ఒక రాయి అంటున్నాడు, నువ్వు ఒక బండ అంటున్నాడు, పీస్ ఆఫ్ రాక్. ఆ భాష మనకి ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఏంటి? బండలేంటి, రాళ్ళేంటి? దేవుడు బండలు కొట్టుకోమన్నాడా? ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు? బండ, రాయి ఏమిటి? ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటిది? కట్టడానికి సంబంధించినటువంటిది. దేవుని రాజ్యంలోకి నీవు నేను రాగానే దేవుడు ఏమనలేదు, చాలు ఇంకా రక్షణ పొందే నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతానన్నాడా? లేదు, చాలదు, నీతో నాకు పని ఉంది, నీకు ఒక లక్ష్యాన్ని ఇస్తాను, భూలోకంలో నీకు ఒక పనిని ఇస్తాను. ఆమేన్. నిన్ను ఎవరిగా చేస్తాను? ఒక రాయిగా చేస్తాను. అయితే రాళ్ళు దేనికి ఉపయోగిస్తావు? కట్టడాలకు ఉపయోగిస్తావు. అయితే ఇక్కడ 2 రాళ్ళు గురించి అంటున్నాడు. ఒకటి అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో నేను
ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆమేన్. మూల రాతిని, కార్నర్ స్టోన్ స్థాపించుచున్నాను. ఇంకా కిందకు వస్తున్నాడు, ఇల్లు కట్టివారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? మూలరాయి అనేది దేవుని వాక్యం చెబుతుంది. తర్వాత ఆ మూలరాయి దేని గురించి చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అయితే మరణ గురించి ఏమంటున్నాడు? ఒకసారి అయితే వచ్చిన చదవమా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరం ఇక్కడ ఏం తీసుకొస్తున్నాడు? మందిరం అన్నదాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ పాత నిబంధన కాలంలో భౌతిక మందిరం ఉండేది, సొలొమోను మందిరం ఉండేది. అయితే ఇప్పుడు భౌతిక మందిరాలు లేవు. ఇప్పుడు ఇక్కడ పేతురు కొత్త భావం రాస్తున్నాడు. ఇప్పుడు మందిరం ఉంది భూలోకంలో. ఈ మందిరంకు మూలరాయి ఎవరు? క్రీస్తు యేసు మూలరాయి. మనమందరం కూడా ఎవరము? మనం సజీవమైనటువంటి రాళ్ళము. ఆమె భాష అంతా ఏంటిది? ఇదంతా కూడా కట్టడం. దేవుడు దేన్ని కడుతున్నాడు? భూలోకంలో మందిరాన్ని కడుతున్నాడు. మందిరములకు ఎందుకు వెళ్ళేవాళ్ళు ఇదివరకు కాలంలో? మనుషులు దేవుని చూడటానికి, దేవుని మహిమను చూడటానికి, దేవుని ప్రసన్నతను చూడటానికి మందిరానికి వెళ్ళేటువంటి వారు. అయితే ఇప్పుడు కూడా భూలోకంలో మందిరం ఉన్నది. ఆ మందిరం ఎలా కట్టబడుతుంది? క్రీస్తు యేసు పునాదిగా ఉన్నాడు. దాని మీద మనమందరం కూడా ఎలా ఉన్నాము? సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏ మందిరం అయినప్పుడు కూడా, ఏ భవనం అయినప్పుడు కూడా, ఏ బిల్డింగ్ అయినప్పుడు కూడా అది ఎంత బలంగా ఉంది అన్నదాన్ని చెప్పాలంటే ఆ రాళ్ళు ఎంత బలంగా ఉంటాయో, ఆ పునాది ఎంత బలంగా ఉంటుందో దాన్ని బట్టి ఆ బిల్డింగ్ యొక్క దాని గట్టితనం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. ఈ రాళ్ళు ఏమి రాళ్ళు? సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళు చేయవలసిందేంటి? ఈ రాళ్ళకు పని ఏమిటి? ఈ రాళ్ళకు పని ఏంటి? దేవుడు ఎందుకు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? తన మహిమను చూపించడానికి, తన ఘనతను చూపించడానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కసారి రక్షించి పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి మాత్రమేనా? కాదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ మందిరంలో, ఈ రాళ్ళలో నుంచి కూడా మహిమ కనబడాలి. నీలో నుంచి కూడా ఏం కనబడాలి? దేవుని మహిమ కనబడాలి. దేవుడు అందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మందిరములో దేవుని మహిమ కనబడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? దేవుని మహిమతో నింపబడిన ప్రజలుగా ఉండాలి. నీవు దేవుని ఆరాధించకుండా, నీలో విశ్వాసం లేకుండా, నీలో ప్రేమ లేకుండా, నీలో దేవుని యొక్క సారూప్యత లేకుండా ఉంటే ఈ మందిరం ఏం కనబడదు? దేవుని మహిమ కనబడదు. అవును కదా? ఈ మందిరం ఎంత బలమైంది? నువ్వు దేవుల్లో ఎంత బలముగా ఉన్నావో దానిని బట్టి ఈ మందిరం కూడా అంతే బలముగా ఉంది. నీలో అవిశ్వాసం ఉంటే మన అందరం కూడా అవిశ్వాసంతో మందిరంలోకి వస్తుంటే ఈ మందిరంలో కనబడేది ఏం కనబడుతుంది? అవిశ్వాసం కనబడుతుంది, కానీ విశ్వాసము కనబడదు. నీలో ఆత్మ పూర్ణత ఉండి, ఆత్మతో నింపబడి, అన్యభాషలు మాట్లాడదు, పరిశుద్ధాత్మ యొక్క వరములు కలిగి, హల్లెలూయా, విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వస్తే ఈ మందిరంలో కనబడదండి. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని మహిమ ఇక్కడ కనబడలేదు. హల్లెలూయా. నేను అంటాను, ఈ మందిరము ఎంత బలమైంది? నువ్వెంత బలంగా ఉన్నావో అంతే ఈ మందిరం అంతే బలమైంది. ఎందుకంటే మందిరం ఎవరు? మందిరంలో మనమే సజీవమైనటువంటి రాళ్ళం. దేవుడు ఏమిచ్చాడు? ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. నీ జీవిత లక్ష్యం, నా జీవితంలో నుంచి కూడా దేవుడు కనబడాలి. హల్లెలూయా. నా జీవితంలో ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. మనం చూసాం, స్టెఫను
ఆత్మ పూర్ణుడని చూసావు. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఏమి స్వేచ్ఛ? ఎవ్వరూ వద్దు. ఏంటి? నా భావాలతోనే నేను నిండి ఉంటాను. ఏ భావాలతో? నా భావాలతో నేను నిండి ఉంటాను. ఇక్కడ లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూసాం. ఏం చూసాము? అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. ఎవరున్నారు? బైబిల్లో రాక్షసులు కూడా ఉన్నారు. రాక్షసులు అంటే పత్తాలలో కలిగినాడు కాదు, బుర్ర చెడినోడు ఉంటారు. రాక్షసుడు ఎలా అయ్యాడు? రాక్షసులు ఎలా అవుతారు? భూమి మీద కూడా రాక్షసులు ఉన్నారు. రాక్షసులు ఎలా అవుతారు? వారి భావాలు మనుషుల్ని రాక్షసులుగా చేస్తాయి. దేవుడు మనిషిని సృష్టించి ఏమన్నాడు? బాబు, నిన్ను నా స్వరూపంలో సృష్టిస్తున్నారు, నా వలే జీవించు, నా వలే నడుచుకోమని చెప్పాడు. నా భావాలు కలిగి ఉండమని చెప్పాడు. కానీ ఆ లూకా 18లో మనం చూస్తే మనకు కనపడేదేంటి? వాడు దేవునికి భయపడనటువంటి వాడు. వాని భావాల్లో దేనికి తావు లేదు, దేవునికి తావు లేదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? విధవరాండ్లను, నువ్వు ఇంకా దిక్కులేని పిల్లలు, అనాథలను వారికి న్యాయము తీర్చు, వారి పట్ల కనికరం చూపించు అంటే వీడి దగ్గరికి, ఈ రాక్షసుడి దగ్గరికి విధవరాలు వస్తే ఉన్నాడు, నేను దేవుడిని లక్ష్య పెట్టను, మనుషులు అసలే లక్ష్య పెట్టు. ఇక దేవుడికే ఇది లేకపోతే మనుషులకి ఎక్కడ ఉంటుంది? ఏమిటి మనం నేర్చుకోలేదండి? దేవుని కలిగి ఉండాలి, దేవుని భావాలు కలిగి ఉండాలి. నేను మాత్రమే కాదు, నాలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి యొక్క నింపుదల కలిగి ఉండాలి. నా భావాలు మాత్రమే కాదు, హల్లెలూయ, ఎవరి భావాలు ఉండాలి? నాలో పరిశుద్ధాత్ముడి భావాలు. నేను మాట్లాడటం కాదు, నాలో నుంచి నా దేవుడు మాట్లాడాలి, నాలో నుంచి నా దేవుని స్వరం వినపడాలి, నా దేవుడు నాలో నుంచి కూడా కనపడాలి. నేను మాత్రమే కాదు కనపడేది, ఎవరో క్రీస్తు నాలో నుంచి కూడా కనపడాలి. హల్లెలూయ. చూసిన వారేం చెప్పాలి? క్రీస్తు ఇక్కడ కనపడుతున్నాడని చెప్పాలి. హల్లెలూయ. మనందరూ కూడా ఏం గమనించాలి? దేవుని యొక్క మందిరములో ఏం చేశాడు దేవుడు? నన్ను పాలి భాగస్తునిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. మరలా ఒకసారి మత్తయి రాసినటువంటి ఆ శుభవార్తలోనికి మనం ఒకసారి వెళ్దాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచు ఉన్నాను. హల్లెలూయ. ఏమన్నాడు? ఈ సంఘాన్ని కడుతున్నాను అంటే సంఘం అంటే ఎవరు? సజీవమైన రాళ్ళు. ఎవరు? మనమే. ఆమేన్. ఈ భూలోకములో సైతానును ఎదిరించేటువంటి శక్తి ఎక్కడైనా ఉన్నది అంటే ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉందంటే ఎవరది? అది మనమే, అది క్రైస్తవ సంఘమే. హల్లెలూయ. అంత శక్తివంతమైన సంఘముగా, హల్లెలూయ, ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయ. దేవుని వాక్యం చెప్తుంది, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆయన సైతాను యొక్క కార్యాలు లయం చేయడానికి వచ్చాడు. కరెక్టే, ప్రభు సైతాను కార్యాలు లయం చేయడానికి వచ్చాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, సైతాను కార్యాలు లయం చేసేవారు ఎవరు? మనమే. హల్లెలూయ. అంతని శక్తివంతులుగా చేశాడు దేవుడు. హల్లెలూయ. భూలోకంలో సైతాను యొక్క ప్రణాళిక రద్దయిపోవాలంటే, సైతాను రాజ్యం నుంచి కూడా మనుషులు విడిపించబడాలంటే, హల్లెలూయ, శక్తివంతమైన సంఘం ద్వారానే అది సాధ్యమో. నీ ద్వారా, నా ద్వారానే సాధ్యమో. హల్లెలూయ. అందుకే సైతాను ఏం చేస్తుందంటే, ఒక ఆదివారం పోయి కాసేపు కూర్చొని మిగిలినప్పుడు ఎల్లబాక చెప్తుంది. ఏం చెప్తుంది? పద్దాకి ఎల్లబాక అక్కడికి వెళ్తే పవర్ఫుల్ అయిపోతుంది. నాకు సమస్య వస్తుంది. నువ్వేమవుతావు? ఆ B-52 బాంబర్, ఆ క్రూర మోగం ఎగురుతుంది కదా, నువ్వు కూడా అలా ఎగరడం మొదలు పెడతావు, బాంబులేయడం మొదలు పెడతావు. అందుకని కాస్త ఆదివారం కూర్చునిరా, బుధవారం అసలు వెళ్ళొద్దు, ఈ ఉపదేశాలు వినొద్దు, కట్టేస్తుంది. సజీవమైనటువంటి రాళ్ళము మనము. హల్లెలూయ.
సజీవమైన రాళ్ళము. మనం బలవంతులుగా మనం ఉండాలి, ప్రార్థనా పూర్వులుగా మనం ఉండాలి. వచ్చి రావటం, కూర్చోవటం, వినటం కదా. అలా ఉండాలి. నువ్వు వస్తున్నప్పుడు ఎవరు రావాలి? నీతో పాటు ఎవరు రావాలి? హల్లెలూయా. నీ విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం, అపవాదిని ఎదిరించే శక్తి కలిగి హాలలో అందరం ఇక్కడ కూడినప్పుడు ఏం కనపడుతుంది? ఇక్కడ మంట కనపడుతుంది. హాలలో ఏం కనపడుతుంది? ఇక్కడ బాంబుల వర్షం, హాలలో అపవాది మీద దాడి, హాలలో అటువంటి బలమైనటువంటి ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంతటి శక్తివంతమైనటువంటి ప్రజలనుగా మనల్ని చేయటానికి ఆశపడుతున్నాడు. ఆమేన్. మనం అడగవలసిన ప్రశ్న, నాలో ఎంత విశ్వాసం ఉంది? నాలో ఎంత ప్రార్థన శక్తి ఉంది? అసలు నేను ప్రార్థన చేస్తున్నానా? నాలో ప్రార్థన శక్తి ఉందా? నేను మందిరానికి వస్తున్నానంటే నేను ఐక్యతను తీసుకొస్తున్నానా? నేను మందిరానికి వస్తున్నానంటే ఆ ప్రేమను తీసుకొస్తున్నానా? నేను నిజంగా హత్తుకబడ్డానా? ఇతరులతో హత్తుకుపడేటువంటి మనస్సు ఉందా? ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను నేను కాపాడుకుంటూ ఉన్నానా? ఏం చేయాలి? ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకున్న వారికి ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్ముడా, మా మధ్య ఉన్నందుకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మా మధ్య సంచరిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంచరించండి ప్రభా. హల్లెలూయా. నిన్ను కలిగిన ప్రజలు మేము ధన్యులు మా నాయన. మా మధ్య సంచరించు ప్రభా. హల్లెలూయా. మా మధ్య ఎప్పుడు సంచరించు మా నాయన. మా మధ్య ఎప్పుడు సంచరించు ప్రభా. మా మధ్య ఎప్పుడు మహిమ పొందు. మా మధ్య ఎప్పుడు ఘనత పొందు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దర్శించమని మా ప్రార్థన ఆలకించమని మా విజ్ఞాపన. ఇంకెవరైనా నీకు హెడ్లో నాలెడ్జ్ ఉంది, నీకు అంతా తెలుసు, కానీ నువ్వు హృదయంలో ఒక దేవుని చేర్చుకోవు, ఈ రాత్రి తీర్మానం చేసుకో. అటువంటి వారు ఎవరుంటే హెడ్ అంతా నీకు నాలెడ్జ్ ఉంది, కానీ హృదయంలో ఒక దేవుని హృదయానికి ఇవ్వవు, నువ్వు లోపడవు. అటువంటి వారు ఎవరుంటే ఈ రాత్రి ప్రభుతో చెప్పండి, ప్రభువా అటువంటి స్వభావం నాకు వద్దు. దేవుని వాక్యం చెప్తే దయ్యములు కూడా వణుకుతావి, కానీ దేవుని శక్తి చూసే అవి లోపడే మనసు లేదు. అటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవునికి లోబడి వారంగా ఉండాలి. ఆయన మాటకు లోబడి వారంగా ఉండాలి. హృదయం ముందు స్థానం ఇచ్చి చేర్చుకుని వారికి ఉండాలి. ఎవరైనా అటువంటి అనుభవం లేకపోతే ఈ రాత్రి ప్రభుని అడగండి, నా హృదయంలోకి రా ప్రభు, ఈ రాత్రి చేర్చుకుంటున్నాను ప్రభా, నా హృదయ సింహాసనం మీద కూర్చో ప్రభా. ఈ రాత్రి నీ హృదయ సింహాసనం మీద ఈ రాత్రి హల్లెలూయా ఆయనకి స్థానం ఇస్తే, ఆయన ఆహ్వానిస్తే ఆయన కూర్చుండేవాడు, నీ జీవితంలో కార్యములు జరిగించేవాడు. అప్పుడు నీకు రక్షణ అనుభవం మీద అవుతుంది. సాయం చేయండి. రాత్రి మీకు వందనాలు. ఈ రాత్రి మా కొద్ది మనల్ని అందుకోమని మా ప్రభును రక్షకుడిని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, అన్యోన్య సహవాసం కూడిన మనందరూ కూడా తోడయుండుగాక. ఆమేన్.